హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అలాగే అందరూ కూడా గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నప్పుడు అక్కిని రవిని పేర్లు చెప్పుకొని వెళ్ళమని చెప్తే వాళ్ళు సీరియస్గా అలా చూసుకుంటూ ఆలోచిస్తూ ఉండటంతో అప్పుడు పెద్దోడు ఇలా చెప్తూ ఉంటాడు, ఇది సింపుల్, నేను చెప్పినట్టు చెప్పు రవి అని అంటూ, నేను నా భార్య శ్రావణి ఇద్దరం వచ్చాం, ఇలా చెప్పు అని అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. రే ఏంట్రా మీరు, ఇవన్నీ మీకెలా తెలుసు అని ఆర్య అంటే, అదేంటన్నయ్య, చాలా మూవీస్ చూస్తున్నాం కదా, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాము, తప్పుగా అనుకోవద్దు అని అంటే అప్పుడే అందరూ అలా చూస్తూ నవ్వుకుంటారు. సరే అని చెప్పేసి చెప్పు రవి అని అంటూ ఉంటే అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు, ఇగో నేను చెప్తాను చూడు, ఇలా చెప్పు, నేను చిన్నోడు, నా భార్య సంధ్య ఇద్దరం కలిసి వచ్చాం అని చెప్పు అని అంటే, రేయ్ నువ్వు కూడానా అని అంటూ ఆర్య అంటే, అది అన్నయ్య అనుకోకుండా వచ్చేసింది అన్నయ్య, ఏదో రవికి ఎగ్జాంపుల్ చెప్దామని అని అంటూ ఉంటే ఇంకా జెండే యాదగిరి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక సరే సరే చెప్పండి, మీరు చెప్పరా అని అంటాడు. ఇక అప్పుడు అక్కి అంటుంది, నేను నా భర్త రవితో కలిసి వచ్చాను అని అక్కి చెప్తుంది. అప్పుడు అది చెప్పింది కదా, నీకేంటి రోగం చెప్పడానికి అని యాదగిరి అంటే అప్పుడు రవి నా భార్య అక్కితో వచ్చాను, ఆకాంక్షవర్ధన్తో వచ్చాను అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. అందరూ లోపలికి వెళ్తే ఇంకా ఫస్ట్ అక్కి అబ్బాయి లోపలికి కుడికాలు ముందు పెట్ట వెళ్ళండి అంటే వాళ్ళు కుడికాలు ముందు పెట్టి వెళ్తారు. ఆ తర్వాత శ్రావణి, చిన్నోడు, సంధ్య ఇద్దరు కుడికాలు ముందు పెట్టి ఇద్దరు ఒకేసారి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడే సంధ్యని ఇటువైపు తోసి చిన్నోడు అటు పక్కన నిలబడతాడు. ఆ తర్వాత శ్రావణి అలాగే పెద్దోడు వాళ్ళిద్దరు కూడా ఇద్దరు ఒకేసారి అడుగు ముందుకు పెడతారు. వాళ్ళిద్దరిని చూసి అందరూ అలా చూస్తూ ఉంటే ఇక అది అన్నయ్య అని చెప్పి మళ్ళీ సైలెంట్గా పక్కకు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ మళ్ళీ పక్కనే సైడ్కి నిలబడి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అభయ్ మీరిద్దరు రండి అని అంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఆర్య అలాగే అను ఇద్దరు వస్తారు కదా. లోపలికి వచ్చినప్పుడు ఆర్య కింద పడపోతే అను పట్టుకుంటుంది. జాగ్రత్త శంకర్ గారు, మీరు జాగ్రత్తగా నడవండి అని చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే, అమ్మో ఈవిడ గారు నాకు భలే జాగ్రత్తలు చెప్తున్నారే అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా అందరూ లోపలికి వచ్చిన తర్వాత యాదగిరి సండే ఇద్దరు ఇలా అనుకుంటారు, శంకర్ గౌరీ కంటే ముందుగానే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేలాగా ఉన్నారు, వీళ్ళే చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా యాదగిరి అంటే, అవును సార్ అని అంటూ యాదగిరి అంటాడు. ఆ తర్వాత సండే అందరూ కూడా లోపలికి వెళ్తారు. అను మాత్రం చాలా హ్యాపీగా ప్రేమగా ఆ ఇంట్లోకి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్య ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి అనుకి అడ్డంగా నిలబడి ఇలా అంటాడు, హలో గౌరీ గారు, ఏంటి పరిగెత్తుకొని ఓ అని వెళ్ళిపోతున్నారు, మీరు మర్చిపోయారా ఇంతకుముందు ఆ రాజనందిని ఫోటో దగ్గరికి వెళ్తే మీకేం జరిగిందో తెలుసు కదా, మీకు రాజనందిని ఆవహించింది, మళ్ళీ మీరు ఆవిడలాగా లేచి నాట్యం చేస్తారు, మీరు అలా చేస్తే ఇక్కడ చూస్తూ నేను భరించలేను, ఎందుకంటే నువ్వు చేసేవన్నీ భరించాల్సింది నేనే కదా, వద్దు తల్లి, నువ్వు అక్కడ వెళ్ళొద్దు అని అంటే, అబ్బా ఊరుకోండి సార్ మీరు అనేసి ఇంకా ఆర్యను తోసేసి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే, సార్ ఏంటి సార్ ఇది, తను చూడండి సార్ లోపలికి వెళ్ళిపోతుంది, ఆ రాజనందిని వచ్చి ఏం చేస్తుందో అని భయంగా ఉంది నాకు అని అంటూ ఆర్య అనేసరికి ఒక్కసారిగా సండే యాదగిరి నవ్వుతూ, ఏం కాదులే శంకర్ అని అంటూ ఉంటే, మీరేంటి సార్ ఏం కాదు అంటున్నారు, ఆవిడ గారేమో అందరినీ లేచి చెడామెడ వాయించేస్తుంది, ఎవరిని కొడుతుందో ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో టెన్షన్లో పడాల్సి ఉంటుంది అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటాడు యాదగిరి వాళ్ళు. ఆ తర్వాత ఆర్య అలా చూస్తూ ఇంకా అమ్మో ఏం చేస్తుందో ఏంటో, వీళ్ళెవరూ నన్ను పట్టించుకోవట్లేదు, నా బాధని వినిపించుకోవట్లేదు, అప్పుడు మాత్రం శంకర్ రా అని నన్ను తీసుకొస్తారు అని అనుకుంటూ ఉంటాడు ఆర్య. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి అను అలాగే వాళ్ళు అను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఇంకా అంతలో ఆర్య ఫాస్ట్గా అక్కడికి వస్తాడు. గౌరీ గారు అని అంటూ వచ్చేస్తాడు. వస్తే ఏంటి శంకర్ గారు అని అంటే, అసలు ఏంటండి మీ ఉద్దేశం, మళ్ళీ నా గదిలోకి ఎందుకు వచ్చారు మీరు అని అంటే, ఇది నీ గది నా గది ఏంటి, మన ఇద్దరం అక్కడ కూడా ఒకే గదిలో ఉంటున్నాం కదా, ఇప్పుడు కూడా ఇక్కడే ఉండాలి అని అంటూ అను అంటుంది. ఏంటి ఇక్కడ కూడా ఒకే గదిలో ఉంటావా, అలా ఎలా ఉంటారండి, అందరూ చూడండి ఎవరికి వాళ్ళు
హ్యాపీగా లోపల ఉన్నారు. మరి మీరు నా గదిలో ఉంటే తప్పుగా అనుకోరా అంటే, తప్పుగా ఎందుకు అనుకుంటారు, ఏమీ అనుకోరు అని అను అంటే, అదేంటండి బాబోయ్ ఎందుకు అనుకోరు, ఇంతకుముందు చూసారా అసలు అక్కడంటే ప్లేస్ లేదు, వేరే గదులు లేవు కాబట్టి అందులో ఉన్నావు అంటే ఏమీ అనుకోరు. ఇక్కడ చూడు ఇంతమంది ఉన్నారు, మీ చెల్లెలతోనో ఇంకా వేరే గదిలోనో నువ్వు ఉండకపోతే నాతో ఉంటే ఏమనుకుంటారు చెప్పండి, అంత గలీజ్గా ఉంటుంది, పోండి ఇక్కడ నుంచి, నా గదిలో నుంచి వెళ్ళిపోండి అని ఆర్య అంటే, లేదు ఎవ్వరు ఏమనుకోరు, నేను ఇక్కడే ఇదే గదిలో ఉంటాను, మీతోనే ఉంటాను అని అంటే, అమ్మో బాబాయ్ మీకు ఏమైనా మెంటలే కింద, అసలు నా గదిలో ఉంటానని ఇంత గట్టిగా చెప్తారేంటి, నా గదిలో అసలు మీరు ఎందుకు ఉండాలి అని అంటూ ఆర్య అంటాడు. అప్పుడే అను ఇలా అంటుంది, అసలు మీకు అసలు తెలివి లేదు ఏం లేదు సార్ అని అంటే, ఏంటి ఏంటి గౌరీ గారు మీరు అసలు నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏదో మొగుడిని కట్టుకున్న మొగుడిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటే, అప్పుడు అను అంటుంది, లేదు సార్ మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు కావాలంటే వెళ్ళండి అంటే, అమ్మో 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 నన్ను ఏదో చేసేలాగానే ఉన్నారు గౌరీ గారు మీరు, అసలు మీకు పోండి మీ చెల్లి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోండి అంటే, నేను వెళ్ళను, నేను మీతోనే ఇక్కడే ఉంటాను అని అరిచి చెప్తుంది. ఇక అప్పుడే ఆర్య, అమ్మో మీకేదో దయ్యం పట్టేసింది, ఇంట్లోకి రాగానే ఇలా మారిపోయారు మీరు అని అనుకుంటూ, నేనే వెళ్ళిపోతా అనేసి బయటికి వస్తే జెండే ఎదురుగా వస్తాడు. జెండే చూసి ఇలా అంటాడు, ఏంటి శంకర్ ఏదో ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నావు అని ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఫోన్ పెట్టేసి ఆర్యతో ఇలా అంటాడు, ఏంటి ప్రెస్టేషన్ అని అంటే, సార్ అసలు ఆ గౌరీ గారు ఏమనుకుంటున్నారు సార్, నాకేమీ అర్థం కావట్లేదు అంటే, మళ్ళీ ఏమైంది శంకర్ అంటే, చూసారా నా గదిలో ఇక్కడ కూడా నా గదిలోనే ఉంటుందంట, ఎందుకు సార్ ఉండాలి, అక్కడంటే బెడ్రూమ్స్ లేవు కాబట్టి మాకిద్దరికి ఒకే గది ఇచ్చారు, సరే ఇప్పుడు తను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి సార్, అలా ఎలా ఉంటుంది అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే సండే నవ్వుతూ ఉంటాడు, అయితే పోనీలే శంకర్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళే కదా తప్పేముంది అని అంటే, ఏడు సార్ మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పలే కదా అంటే, చూడు శంకర్ నీ కూడా గౌరీ అంటే కొంచెం ఇష్టం కదా, చెప్పు నిజం చెప్పు, నాతో కూడా అబద్ధం చెప్తే ఎలా చెప్పు, గౌరీ అంటే నీకు కూడా ఇష్టమే కదా అని అంటూ సండే అడిగితే, ఇష్టమే అనుకోండి కానీ అదంతా కుదరదు అని మళ్ళీ ఇలా అంటాడు. అప్పుడు జెండే అంటాడు, కాదు శంకర్ ఒకసారి ఆలోచించు, గౌరీ లేకుండా నువ్వు ఉండగలవా అని అంటే, లేదు సార్ గొడవ పడుతూ అయినా తనతోనే ఉండాలనిపిస్తుంది అని అంటూ ఆర్య అంటాడు. అదే మరి ప్రేమ అంటే, నువ్వు బయటపడట్లేదు, నీకు అర్థం కావట్లేదు అనుకుంటా అని జెండే అంటే, అవును సార్ గౌరీ లేకపోతే ఏదోలా ఉంటుంది, గౌరీ ఉంటే గొడవ పడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటే, ఇంకా అందులోనే శంకర్ మీది ప్రేమ అని అంటే, అప్పుడు ఆర్య ఆలోచించి, అవును సార్ తను లేకపోతే నాకు అసలు తోచినట్టుగా ఉండదు, అసలు చాలా బాధగా అనిపిస్తుంది, అలాంటిది తన వల్ల నేను లేకపోతే భరించలేను, కానీ ఇలా ఒకే గదిలో పెళ్ళాకుండా ఉండటం ఇదంతా కరెక్ట్ కాదు సార్, అయినా నాకు ఇష్టం ఉంటే తనకి ఇష్టం ఉండాలి కదా అంటే, తనకి ఇష్టం ఉంది కాబట్టే శంకర్ నీ గదిలోనే ఉంటాను అని గొడవ చేస్తుంది అంటే, అంతే అంటారా అంటే, అవును అని చెప్తే, సరేదే ఈ విషయం గురించి తర్వాత తెలుస్తాను అని అంటూ ఆర్య అంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్య వెళ్ళిపోతాడు. ఇంకా జెండే నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అక్కి అలాగే అభయ్ ఇద్దరు బయట తిరుగుతూ ఉంటారు. ఇక్కడేమో అను వాళ్ళ చెల్లెళ్ళు, ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఫ్రెష్ అప్ అయిపోతారు. అందరూ కూడా బయటికి వచ్చేస్తారు. బయట అక్కడ కూర్చొని అందరూ జెండే వీళ్ళందరూ కలిసిపోయి చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కి రవి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే రవి చిరాకు పడుతూ ఉంటాడు. ఇక మాయానేమో లోపలికి వచ్చి ఇక్కడికి రాకూడదని ఎంత ప్లాన్ చేసినా సరే మళ్ళీ ఇక్కడికి పెట్టేశాడు. ఆ శంకర్ గడు చాలా తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, అన్నయ్యతో చెప్పి ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి తొందరగా అక్కడ సిటీ వెళ్ళిపోవాలని చెప్పాలి అని మాయ అనుకుంటుంది. అప్పుడే అభయ్ వచ్చేసి, మాయ ఎలా ఉంది ఇక్కడ, నీకు నచ్చిందా అంటే, నచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు అన్నీ నచ్చుతాయి కదా అభయ్ అని అంటే, అప్పుడే అభయ్ నవ్వుతూ, సరే ఇది చాలా బాగుంటుంది ఇక్కడ, నువ్వు చూద్దు కానీ అంత ఫ్రెష్ అప్ అవ్వు అనేసి అభయ్ వెళ్ళిపోతాడు. ఇంకా మాయ చిరాకు పడుతూ, మిమ్మల్ని నాశనం చేద్దామంటే నేను ఇరుక్కుపోతున్నాను రా, ఆ శంకర్ గడు తెలివితో నన్ను ఇక్కడ ఇరికించేస్తున్నాడు అని మాయ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అక్కి రవి ఇద్దరు అలా వస్తూ ఉంటే ఇంకప్పుడు రవి చిరాకు పడుతూ వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చుంటాడు. ఇక అప్పుడే అక్కి, ఏంటి రవి ఏమైంది అని అంటే, నాకు వాటర్ కావాలి అని అంటే, అప్పుడు రవి ఎలా చేస్తున్నాడో యాదగిరి పక్కనే నిలబడి
చూస్తూ ఉంటాడు. అప్పుడే వెళ్ళి అక్కి వాటర్ తీసుకొస్తుంది. తీసుకో రవి అంటే వాటర్ తాగి సైలెంట్గా సీరియస్గా పక్కన పెట్టి సీరియస్గా కూర్చుంటాడు. నాకు అసలు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, వెళ్ళిపోదామని చెప్తే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు అని అంటూ చిరాకు పడితే, ఎందుకు రవి అంత కోపం, ఇక్కడ చూడు అంతా ఎంత బాగుందో, నువ్వు 2 రోజులు ఉంటే నీకు అలవాటైపోతుంది రవి, చాలా బాగుంటుంది అని అక్కి చెప్తూ ఉంటే, ఏంటి అలవాటయ్యేది, ఈ ఎదవ వేసాలన్నీ వేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాను, నేను అక్కడే హాయిగా ఉండేవాడిని అని తిడుతూ ఉంటాడు. ఇక నీ ప్రాబ్లం ఏంటి రవి, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ అక్కి అడుగుతూ ఉంటుంది. అప్పుడే యాదగిరి అదంతా చూస్తూ కోపం వచ్చేస్తుంది. అయినా సరే కంట్రోల్ చేసుకొని దగ్గరికి వచ్చి, రే ఏంట్రా ఏమంటున్నావు అని అంటే, నేనేమన్నాను, నేనేమీ అనలేదు అని అంటే, నువ్వు ఏమన్నావో ఏం చేస్తున్నావో మొత్తం నాకు తెలుసు, అసలు ఈ కుటుంబం ఎంత గొప్పదో తెలుసారా నీకు, ఈ కుటుంబం చూడు ఒకసారి చూడు అని అంటూ అటువైపు చూపిస్తే సండేతో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అను వాళ్ళ చెల్లెళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. చూడు వాళ్ళకి ఒకరికి సంబంధం ఉందా, కానీ వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎందుకు వాళ్ళంతా జీవితంలో ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నారంటే మనసులో ఏ కల్మషం లేకుండా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రేమతోనే అంత బాగున్నారు అని అంటూ చెప్తుంది. అదే అను మేడం చూడు, తను గౌరీగా పుట్టింది, అయినా సరే తన గత జన్మ గురించి తెలుసుకున్న తర్వాత తను ఇంత కోట్ల ఆస్తి ఉన్న ఆస్తి కోసం ఆలోచించట్లేదు, శంకర్ కోసమే ఆలోచిస్తుంది. తను నాకు ఎప్పుడు దగ్గర అవుతాడా, ఎంత ప్రేమగా ఉండాలని తన భర్త కోసం ఆరాటపడుతుంది, అది ప్రేమ అంటే అని అంటూ ఇలా అందరినీ వర్ణించి చెప్తూ ఉంటాడు యాదగిరి. ఇంకప్పుడు రవి అలాగే అక్కి వింటూ ఉంటారు. అలా ప్రేమగా ఉండాలి, కలిసిపోవాలి, కానీ ఈ కుటుంబంలో ఎవరో ఒక విషపు చుక్క వచ్చి పడింది, అదే చిచ్చు రేపుతుందని తెలుస్తుంది అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటాయి. ఇంకప్పుడు రవి అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక రవికి ఇండైరెక్ట్గా బుద్ధి చెప్తూ ఉంటాడు యాదగిరి. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.